నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పలు శివాలయాలలో పరమశివునికి విశేష పూజలు నిర్వహించిన భక్తజనులు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న నారీమణులు. పెందుర్తి మండలం సుజాతానగర్ ఆకార స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన మహిళలు. అవినీతికి ఎలా పాల్పడాలి, ఎలా దోచుకోవాలని ఉదాహరణ చూపించే కేసుకు పాల్పడిన వ్యక్తి బాబేనన్న ప్రభుత్వ సలహాదారుడు సజ్జల. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు లక్షలాది కోట్లాది భూదోపిడీకి పాల్పడ్డాడని వివరించిన రామకృష్ణారెడ్డి. అనకాపల్లిలో చిరకాల రాజకీయ ప్రత్యర్థులు దాడి కొనతాల కలవడంతో పట్టణంలో ఆసక్తిగా మారిన ఎన్నికల వాతావరణం. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా వీరభద్రరావు నివాసంకు చేరుకుని తన గెలుపుకు సహకరించాలని కోరిన రామకృష్ణ. గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ సాయి సోమేశ్వర స్వామి దర్శనంకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి వేలాదిగా భక్తులు గోదావరిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం వారు ఉచిత దర్శనాలు, క్యూ లైన్స్, త్రాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. గౌతమి గోదావరి వద్ద స్నాన ఘట్టాల్లో ఎటువంటి ఇబ్బంది పడకుండా భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం పడకుండా రామచంద్రపురం డీఎస్పీ బి రామకృష్ణ ఆధ్వర్యంలో రక్షణ చర్యలు చేపట్టారు. సర్వజ్ఞ సర్వదేవేశ సర్వాత్మం సర్వకారణ విశ్వేశ్వర విరూపాక్ష భీమనాథ నమోస్తుతే. పంచారమ క్షేత్రాల్లో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పురస్కరించుకుని భక్తులు వేలాదిగా తరలిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క దర్శనము, అభిషేకము, అదేవిధంగా మాణిక్యాంబా వారి కుంకుమార్చన చేసుకుంటూ ఉన్నారు. తారకాసుర సంహారంలో ఈశ్వరుడికి ఆత్మలింగాన్ని చేసిన కుమారస్వామి వారు ఆత్మలింగంలో ఒక భాగం ఇక్కడ పడి అందులో ఉద్భవించిన స్వామివారే భీమేశ్వరుడు. త్రేతాయుగము ద్వాపరయుగం దాటి కలియుగం ఆరంభానికి 14,000 స్వామివారిని మొట్టమొదటిగా పాషాణ చతుర్దశి రోజు వెలుగునిచ్చే సూర్య భగవానుల వారు అఘోర పాప సంహారం ఏకబిలవని శివాత్మని ప్రతిమాసం చేయడంతో స్వామి 14 అదగనమాగారు. సూర్య భగవానుల వారి శివలింగాన్ని తాగడం వల్ల భోగలింగం అంటారు. బతుకున్నంత కాలము భోగము, మరణాంతర మోక్షము రెండు దర్శనవాతం చేత కలిగేసి పుణ్యధాము ఈ ద్రాక్షారమ భీమేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి. అదేవిధంగా సప్తజన్మ కుటుంబ పాపం, ఏ జన్మలో చేసిన పాపాలన్నీ కూడా స్వామి దర్శనవాతం చేత పోతాయి. సంతానం లేని వారు స్వామి నాకు సంతానం కలిగితే సంతానం కలుగుతుంది. సంతాన భీమేశ్వరుడు భక్తులకు ఉండే భయంకరమైన కోరికలు తీరుస్తూ భయంకరమైన హాలాహలాన్ని కంఠంలో దాచుకోవడం వల్ల స్వామివారిని భీమేశ్వరుడు, భీమశంకరుడు, భీమనాథుడిగా పిలువబడుతాం. అమ్మవారు మాణిక్యాంబ అష్టాశక్తి పీఠాల్లో 12వ శక్తిపీఠంగా శ్రీచక్ర నియంత్రణ మేరు స్థాపన మీద నిలబడి అమ్మవారు భక్తులు దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ ఇచ్ఛాశక్తి, జ్ఞాతి, క్రియాశక్తి రూపాల్లో అమ్మవారు భక్తుల కృష్ణకామదార్థాలు నెరవేరుస్తూ భక్తుల యొక్క అభీష్టాలు నెరవేర్చే తల్లిగా మాణిక్యాంబ, మణిప్లసంబ మాణిక్యాంబగా ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఓం నమః శివాయ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వివిధ సంఘాల ఆధ్వర్యాన పలు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. శుక్రవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమాల్లో భాగంగా మహిళా సంఘాలు అనేక చోట్ల సామాజిక సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాయి. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతానగర్ ఆకార్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రాంగణంలో కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ విశాఖ యూనిట్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ను కట్ చేసి కార్యక్రమానికి హాజరైన అతిథులు బాలికలకు, మహిళలకు అందించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో అతిథులు ప్రసంగిస్తూ సమాజాభ్యుదయంలో స్త్రీ పాత్రను అభివర్ణించారు. మహిళలకు రిజర్వేషన్ కేటాయించడంతో సరికాదని, వారికి సముచిత గౌరవాన్ని అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆకార్ గర్ల్ హోమ్, లీనా చారిటబుల్ ట్రస్ట్, భీమిలి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సిబిఈయు, కెనరా బ్యాంక్ ఉద్యోగులు సమకూర్చిన ఆహార పదార్థాల మరియు హోం వినియోగానికి ఉపకరించే వస్తువులను అతిథులు అందించారు. కార్యక్రమంలో కామ్రేడ్ టీఎస్కే ప్రసన్నలక్ష్మి, యూనిట్ ప్రతినిధులు యువిఎస్ఎస్ హరివర్మ, ఎంఏఎస్డి మహేంద్ర, శ్రీనివాస్ కుమార్ మరియు బ్యాంకు మహిళా ఉద్యోగులు, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంస్థలు, ఈ ఆకార సంస్థలు
ఇంత అత్యున్నత స్థితికి తీసుకొస్తున్నారంటే, అలాగే ఇందాక సార్ చెప్పారు కరాటే అదే కాకుండా వీళ్ళని అదర్ యాక్టివిటీస్ కోకరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా వీళ్ళని ఇంత ప్రావీణ్యం ఇస్తున్నారంటే చాలా హర్షణీయం, చాలా అభినందించదగ్గ విషయమే. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఇవాళ సజ్జల తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. చంద్రబాబు దాదాపు 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ చేశారని ఆరోపించారు. ఇంత పెద్ద స్కెచ్ వేసింది చంద్రబాబేనని అన్నారు. ఐఎంజీ అనే ఒక బోగస్ కంపెనీకి చంద్రబాబు 250 ఎకరాల భూమిని కట్టబెట్టారని చెప్పారు. దోపిడీదారులకు చంద్రబాబు నాయకుడని అన్నారు. అందులోనూ అతను అత్యాశాపరుడై దురాశాపరుడై చంద్రబాబు నాయుడు లాగా ఉంటే ఎట్లుంటుందనే విశ్వరూపం చూపించిన కేసు అది. సరే, ఈరోజు అది సహజంగానే ఒక సాక్షిలో వచ్చినట్టుంది, ఇంకా మిగిలిన 1-2 మీడియాలో వచ్చిందేమో, కానీ ఎల్లో మీడియాలో అయితే నాకు తెలిసి ఎక్కడ కనపడినట్లేదు. తీర్పు ఆర్డర్ కాపీ కానీ ఆ తీర్పు గురించి వార్త కానీ ఉన్నట్లేదు నాకు తెలిసి. క్లుప్తంగా అది యుఎస్లో ఉండే ఐఎంజీ అకాడమీ అనే స్పోర్ట్స్ అకాడమీకి దాని 100% సబ్సిడరీ అనే పేరుతో అసలు సంబంధం లేని ఒక ఐఎంజీ భారత్ సమ్ స్పోర్ట్స్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒకటి కంపెనీ ఫామ్ అవుతుంది. 2003 ఆగస్టులో 5వ తేదీన అది ఫామ్ అవుతుంది. అంటే ఇన్కార్పొరేషన్ ఆ రోజు అవుతుంది. 2009 ఆగస్టు 9న ఎంఓయూ ఎంటర్ అయిపోతుంది గవర్నమెంట్. సరిగ్గా 4 రోజుల ముందు పుట్టిన కంపెనీలో 4 రోజుల తర్వాత ప్రభుత్వం ఎంఓయూ ఎంటర్ అవుతుంది. అంతా చేస్తే ఆ కంపెనీకి కానీ ఒరిజినల్ ఐఎంజీకి కానీ సంబంధం లేదు. 5వ తేదీ అది ఫామ్ అవుతుంది. 6వ తేదీ ఇమ్మీడియట్ ప్రపోజలు, దాని మీద జీవో ఒకటి సర్క్యులర్ రిలీజ్ అవుతుంది. చీఫ్ సెక్రటరీ 4 మంత్రులు సంతకాలు చేస్తారు. 9వ తేదీ ఎంఓయూ ఎంటర్ అవుతారు. దాని ప్రకారం ఇచ్చిన సౌకర్యాలు అవి చూసి నిన్న హైకోర్టు న్యాయస్థానం పూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 20 ఏళ్ల తర్వాత 2003 ఎండ్లో 4లో జరిగిన ఆ రోజు ఆ కుంభకోణం, 2006-7లో సరిదిద్దబడిన కుంభకోణం, 2024లో ఈరోజు అంటే 20 ఏళ్ల తర్వాత జడ్జిమెంట్లో ఇప్పుడు కూడా హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అంశాలు ఏవయ్యాయంటే, ఈ 4 రోజుల్లో జరిగిన ఎంఓయూ ప్రకారం ఆ ఐఎంజీ భారత్ అనే ఒక బోగస్ కంపెనీకి 850 ఎకరాల ల్యాండ్, అలాగే వాళ్లకు అంతవరకు ఏర్పాటయ్యేంతవరకు స్టేడియం మీద పూర్తి రైటు, లాల్బాగ్ ఎల్బీ స్టేడియం కానీ ఇంకా హైదరాబాద్లో ఉండే స్టేడియంస్ మీద వాటి మెయింటెనెన్స్కు సంవత్సరానికి 2.5 కోట్లు లేదా ఎక్కువ అయితే అది, అలాగే ఒక 3 ఏళ్ల పాటు వాళ్లకు 100% ఏ ఖర్చులైనా మెయింటెనెన్స్ అంతా ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ పాడుపడేసి మొత్తం అన్నీ కూడా ఫ్రీ, 100% రీయింబర్స్మెంటు. రాష్ట్రంలోని స్టేడియంలో వాళ్ళకి కావాల్సినవి తీసుకోవచ్చు. ఫస్ట్ రైట్ ఆఫ్ రిజెక్షన్ వాళ్ళకే, వాళ్ళు వద్దనుకుంటేనే గవర్నమెంట్కి ఉంటాయి. ఇంకా దానికి కొసరు కింద వాళ్ళకు ప్రధాన కార్యాలయం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడానికి ఒక 5,000 గజాల స్థలం ఎక్కడ జూబ్లీ హిల్స్లో. మాజీ మంత్రులు దాడి కొణతాల కలయిక. మాజీ మంత్రి జనసేన నాయకులు అనకాపల్లి తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ విజయానికి ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రారావు అన్నారు. శుక్రవారం గవరపాలెంలోని దాడి వీరభద్రారావు నివాసానికి రామకృష్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా దాడి వీరభద్రారావు రామకృష్ణకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజకీయ అంశాలపై ఇరువురి నేతలు చర్చించారు. వీరి కలయికతో గవరపాలెం సంత బయలు ప్రాంతమంతా సందడి నెలకొంది. పట్టణంలో ఈ భేటీ పెద్ద చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా దాడి వీరభద్రారావు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన పార్టీ విజయం చారిత్రాత్మక అవసరమన్నారు. రాష్ట్రం అరాచక పాలన వల్ల అధోగతి పాలవుతుందన్నారు. ఇటువంటి తరుణంలో రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఆయన మంత్రివర్గంలో పనిచేసిన రామకృష్ణ సమర్థవంతమైన పాత్ర పోషించారన్నారు. ఆ సమయంలో తాను శాసనమండలి ప్రతిపక్ష నేతగా వ్యవహరించానని చెప్పారు.
పొత్తులో భాగంగా కొణతాలకు టికెట్ జనసేన నుండి రావడం జరిగిందన్నారు. అందుకు అందరూ పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం, ఆమోదించాల్సిన అవసరం ఉందన్నారు. రామకృష్ణ గెలుపుకు సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రకటించారు. అలాగే జనసేన నేత టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ దాడి వీరభద్రరావుతో కాలేజీ నుండి అనుబంధం ఉందన్నారు. ఆయన అధ్యాపకుడిగా ఉన్నప్పుడు ఏఎంఏఎల్ కాలేజీలో తాను చదువుకోవడం జరిగిందన్నారు. ఆ కుటుంబానికి ఆయన ఆత్మీయులు అన్నారు. అయితే రాజకీయంగా విభేదించాల్సిన పరిస్థితి నెలకొందని, తిరిగి మళ్లీ కలిసి పనిచేసే అవకాశం ఏర్పడిందని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు వీరభద్రరావు సహకారం తనకు ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కొణతాల సత్యనారాయణ, మల్ల రాజా, విల్లూరి రాము, దాడి ఈశ్వరరావు, విల్లూరి హరికృష్ణ, వేగి దొరబాబు, కాండ్రీకుల కృష్ణప్పారావు, బొడ్డపాటి రాజారావు, ఇంటి త్రినాథ్, కోటిపల్లి జేజీబాబు, పెద్ద ఎత్తున జనసేన తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నాకు ఒక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్స్ నేను హైదరాబాద్ వెళ్తే పట్టణంలో రెస్టారెంట్లో కనిపిస్తే వాళ్ళు అన్నారు, మళ్ళీ కానీ ఆయన వచ్చి మీకు క్యాపిటల్ కానీ అక్కడ విశాఖపట్నంలో పెట్టినట్టయితే మీ విశాఖపట్నం వాళ్ళు అందరూ కలిసి హైదరాబాద్ వలస చేయాలండి అని చెప్పారు. అలాంటి భయంకరమైనటువంటి వాతావరణాన్ని ఇవాళ సృష్టించారు. కాబట్టి ఇది చారిత్రాత్మక అవసరం. జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేటువంటిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం అనేటువంటిది చాలా అవసరం. అదేవిధంగా ఈవేళ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ రెండు కలిసి ఉండడం, రాత్రి బీజేపీ కూడా కలిసి వచ్చి వాళ్ళు కూడా ఎలియన్స్లోకి రావడం అనేటువంటి జరుగుతుంది. సో ఇన్ని కలాల్సినటువంటి అవసరం వచ్చినట్టు బలమైన శత్రువు అయిపోయాడు. డబ్బు సంపాదించాడు, మామూలుగా కాదు, 5-6 లక్షల కోట్లకి డబ్బు సంపాదించి ఉండడం. నేను డబ్బు సంపాదించిన ఆ డబ్బుతో ఓట్లు కొంటాను అన్నది ఒకటి. నేను డబ్బు అందరికీ ఇచ్చాను, ఒక్కొక్కరికి 50 లక్షలు 60 లక్షలు ఇచ్చి 50,000 60,000 ఇచ్చాను, ఒక్కొక్కరికి 2.5 లక్షల కోట్లు నేను పంచిపెట్టాను. కాబట్టి వాళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారన్నటువంటి ధైర్యం, అహంకారం కూడా ఆయనలో ఉండడం అనేది జరిగింది. అవన్నీ చెల్లవు. ఖచ్చితంగా ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వాన్ని తీసేయాలి, ఇతను ఉండడానికి వీలు లేదన్నటువంటి నిర్ణయానికి జనం వచ్చినట్టుగా అన్ని సర్వేలు కూడా తెలియపరుస్తున్నాయి. కాబట్టి మనం కూడా చాలా బాధ్యతగా ఈ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు తేలిగ్గా ఉండవు, అన్ని రకాల పవర్ కూడా ఉపయోగిస్తాడు, అన్ని రకాలుగా కూడా. కాబట్టి మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అనకాపల్లికి ఎవరు క్యాండిడేట్ లేనట్టు అమెరికాలో ఉండేవాడిని తీసుకొచ్చి అనకాపల్లి పెట్టాడు. ధనంకే తెలియదు వాళ్ళ కొడుకు ఎలా ఉంటాడు. ఎక్కడో ఉన్నటువంటి వాడిని తీసుకుని వచ్చి వాడు అంత అవసరమా? వైఎస్ఆర్ పార్టీలో ఎవడు లేడా ఇక్కడ ఈ ప్రాంతంలోనూ? ఈ విధమైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి నేను మీటింగ్లో చెప్తూ నా తమ్ముడు అంటాడు. అమర్నాథ్ని తీసుకుని, మరి అమర్నాథ్ 15 జిల్లాలకి 15 ఉత్తరాంధ్ర అంతా కూడా ఎమ్మెల్యేలు గెలిపించే బాధ్యత. అంత శక్తుల్లో నాకు ఇక్కడే నిలబెట్టొచ్చుగా, ఎక్కడెందుకు నిలబెట్టలేదు? లేదు, అతను సొంతంగా ఎక్కడ పుట్టాడు? గాజువాకలో పుట్టాడు. జనసేన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది. పొత్తులో అభ్యర్థిగా అనకాపల్లి నిర్ణయించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇందులో భాగంగా మన ఉత్తరాంధ్రకు రాష్ట్రానికి ఒక ముఖ్య నాయకులుగా, సీనియర్ నాయకులుగా గౌరవనీయ దాడి వీరభద్ర గారిని కలిసి వారి సహకారం తీసుకోవాలని వారితో ఫోన్లో మాట్లాడేది 3-4 రోజులు తిరిగిన ఫోన్లో మాట్లాడలేదు. అందరూ కూడా కలిపి ఇప్పుడున్న పరిస్థితులు కూడా తెలియపరిచారు. ఇది రాజకీయ సమావేశం కాదని స్పష్టంగా చెప్పారు. కుటుంబపరమైన సమావేశాన్ని 100% ఈ కుటుంబం ఇప్పుడే కాదు, దాడి వీరనాయుడు గారి దగ్గర నుంచి, నాన్నగారి దగ్గర నుంచి ఎంతో 2 కుటుంబాలు ఎంతో ఆప్యాయంగా ఉండే పరిస్థితులు చిన్నప్పుడు చూసాం. అక్కడికి నేను కాలేజీ స్టూడెంట్గా వెళ్ళినప్పుడు కూడా టీచర్గా మాకు లెక్చరర్గా ఉండేవారు. నాటకాలు రిహార్సల్ చేసేటప్పుడు మాకు తెల్లవారులు ఉండేవాడు. వచ్చేవాడిని. అప్పుడు కొలికే బంగారం అయ్యాన్ని ఇచ్చినప్పుడు అది అసలు రాత్రులు నేను కొత్తగా సైకిల్ తొక్కడం నేర్చుకోవడం డిగ్రీలో. అప్పుడు నేను సైకిల్ తొక్కుతుంటే వెనక్కి కూర్చుని వచ్చి అలా ఉండేది, అంత ఇదిగా ఉండేది. అనివార్య కారణాలు, రాజకీయ సిద్ధాంతాల పరంగా వెళ్ళేవి కాదు. ఈరోజు వారు చెప్పినట్టు రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నేను కూడా
ముఖ్యంగా రావడానికి కారణం ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల్లో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా తిలోదకాలు ఇచ్చి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి చట్టం లేదు, ధర్మం లేదు, ఒక న్యాయం లేదు, అన్యాయంగా అధర్మంగా చట్టానికి అతీతంగా ఒక మాఫియా అధికారంలో కూర్చోబెడితే ఏ రకంగా ఉంటుందో ఈ రాష్ట్రం ఆ రకంగా ఉంది. ఇసుక మొదలుకొని, గ్రావెల్ మొదలుకొని, మైన్స్ మొదలుకొని, ఆఖరికి సారా వ్యాపారం కూడా ముఖ్యమంత్రులు చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ స్థాయికి దిగజారిపోయింది. ఈ పరిస్థితులు మార్చకపోతే రాష్ట్రం తీవ్రంగా రాష్ట్రం అప్పులు ఉన్నాయి. సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు. అంటే మన రాష్ట్ర జిఎస్డిపిలో 30% పైనే అప్పులు తీసుకున్నారంటే అది చిన్న విషయం కాదు. అప్పులు చెల్లించడానికి సంవత్సరానికి 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఉంది, వడ్డీలు కానీ రుణాలు కట్టడానికి. ఇటువంటి పరిస్థితుల్లో మార్పు అవసరం కాబట్టే మీద నైవేద్యంకి అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిశారు. అదేవిధంగా ఈ స్థాయిలో కూడా అందరూ కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనే వారి సహకారం పూర్తి ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే మనందరం కూడా కలవాలి. అన్ని శక్తులు కలిసినప్పుడు ఈ కార్యక్రమం చేయగలుగుతాం. వారు చెప్పినట్టు అంత ఈజీ కాదు ఎన్నికలు, అంత సులువుగా కలిసిపోయిన గెలిచిపోతాం అనుకోవడానికి కూడా లేదు. ప్రతి ఒక్క ఓటు కూడా చాలా ప్రాధాన్యతగా సంపాదించుకున్నదే. అంటే నా రాజకీయ జీవితం అలా మొదలైంది. నేను 9 ఓట్లు, అందువల్ల నాకు అదృష్టం ఏంటంటే 9 ఓట్లతో గెలవటం వల్ల ప్రతి ఓటరు కూడా నన్ను ఓన్ చేసుకున్నారు. నా ఓటు వల్ల గెలిచాడు రామకృష్ణ అని చెప్పి. అది నా అదృష్టం. ప్రతి ఒక్క కనిపించినప్పుడల్లా మేము సెలవు పెట్టి వచ్చి మీకు ఓటు వేసామండి అనేసి ఎక్కడెక్కడో స్టేషన్లో నువ్వు ఎక్కడ తిరిగినా వస్తారు, వచ్చి అంత దూరం నుంచి పలకించి మేము వేసామండి, మా ఓటు వల్ల మీరు గెలిచారంటారు. అంటే అది వాళ్ళ ఆనందం, నాకు ఆనందం. వాళ్ళు ఓన్ చేసుకున్నారు, మా రామకృష్ణ మా ఓట్ల వల్ల వచ్చింది. అంటే ఓటు విలువ ఎంత అన్నది ఆ ఎన్నికల్లో తెలిసింది. అటువంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ రకంగా ఎన్నికలు జరుగుతాయో తెలియదు. కపల్లి శ్రీ భోగలింగేశ్వర స్వామి వారి స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి మహోత్సవం గౌరపాలెం కోట వీధిలో గల స్వయంభూ శ్రీ భోగలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి మహోత్సవ కార్యక్రమాలు చైర్మన్ ఆళ్ల నాగేశ్వరరావు ఆలయ ఈవో కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆలయ చైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ తెల్లవారుజామున 4 గంటల నుండి స్వామివారి దర్శనాలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయన్నారు. రాత్రికి విద్యుత్ అలంకరణతో మందుగుండు సీతారామయ్య బాణసంచ మెరుపులతో శివరాత్రి ఉత్సవం భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తామన్నారు. సాయంత్రం 4 గంటల నుండి మహాశివరాత్రి రుద్రాభిషేకం జరుగుతుందన్నారు. సాయంత్రం 6 గంటల నుండి కోటి సమూహ అఖండ నెయ్యి దీప ప్రజ్వలన, నక్షత్ర హారతి అత్యంత వైభవంగా జరుపుతామన్నారు. రాత్రి 10 గంటలకు లింగోద్భవ సమయంలో అఘోర పాశుపత మహా మృత్యుంజయ రుద్రహోమం నిర్వహిస్తామన్నారు. శివరాత్రికి ప్రత్యేకంగా ఆలయ ప్రాంగణంలో రావణ వాహనంపై శివతాండవమూర్తి దర్శనం ఉంటుందన్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులంతా స్వయంభూ భోగలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆయన కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కాగలరని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో మరియు భోగలింగేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. అనకాపల్లి గౌరపాలెం శ్రీ 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 భోగలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు కార్తీక మాస ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయి. మరి ముఖ్యంగా మా యొక్క కమిటీని మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారి ఆశీస్సులతో మేము ఇక్కడ ఫామ్ అయ్యాము. అయిన తర్వాత శరన్నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా కార్తీక మాస ఉత్సవాలను కూడా మరింత ఉత్సాహంగా జరుపుకున్నాం. మరి ప్రస్తుతం శివరాత్రి వేడుకలు మా ఆలయానికి ఈవో గారు కీర్తి ఆదినారాయణ గారు, మరి ఆయనకి 28 దేవస్థానాలు ఉండటం వల్ల, అందులోనూ అత్యధికంగా శివాలయాలు ఉండటం వల్ల మరి ఆయన్ని వేరే వేరే చోట్ల వేచి ఇప్పుడు మాకు మన వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో గారు అయినటువంటి రాజసులోచన మేడం గారిని మాకు వేయటం జరిగింది. మరి ఈరోజు నా చైర్మన్గా నేను, అదేవిధంగా మా ధర్మకర్తలతో పాటు మరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో గారు కూడా మాకు ఎన్నో విధాలుగా సహకరించి ప్రోత్సహిస్తున్నారు. అయితే ఈరోజు కార్యక్రమాల్లో ఉదయం 3 గంటలకి తలుపులు తెరిచి
స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగింది. 4 గంటల నుంచి భక్తులకి దర్శన భాగ్యం కలిగిస్తున్నాం. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓం నమః శివాయ అనేటటువంటి నామ సంకీర్తన, అదేవిధంగా 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు శివస్మరణతో భక్తి గీతాలు నిర్వహించబడుతున్నాయి. 10 గంటల అనంతరం లింగోద్భవ సమయం వరకు కూడా రుద్రాభిషేకాలు, హోమాలు, అనేక రకాలైనటువంటి భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తూ, అలాగే ఈ సంవత్సరం రావణాసుర వాహనంపై శివుని నాట్యం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది. అది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. అలాగే రాత్రి 12 గంటల తర్వాత కూడా భక్తులకు జాగారం ఉండాలి కాబట్టి మరి కోలాటాలు, నృత్యాలు, అలాగే బాణసంచాతో, విద్యుత్ దీప కాంతులతో అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. మరి అనకాపల్లిలో అనేక శివాలయాలు ఉన్నప్పటికీ కూడా స్వయంభూగా వెలిసినటువంటి గౌరపాలెం శ్రీ సర్వకామదాంబ సమేత భోగలింగేశ్వర స్వామి అంటే అత్యంత ప్రసిద్ధి. 1614వ సంవత్సరంలో స్వయంభూగా వెళ్ళటం వల్ల కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్మకంతో వస్తూ ఉంటారు. మరి మాకు ప్రోత్సహిస్తున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, భక్తులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మాకు ఎంతగానో సహకరిస్తూ మా ఈవో గారు వేరే చోట ఉన్నప్పటికీ, కీర్తి ఆదినారాయణ గారు, మరి రాజసులోచన మేడం గారు, ఆవిడ వచ్చి మాతో పాటు మాకు సహకరిస్తున్నందుకు ఆవిడకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తప్పుడు సర్వే నెంబర్లతో లేని కోర్టు ఆర్డర్లను ఉన్నట్టు చూపుతూ అధికారులను, గ్రామస్తులను మోసగిస్తున్న కేసు పోయిన త్రీనాథ్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పెద్దగాడి గ్రామ యువకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం పెద్దగాడి గ్రామ చెరువు వద్ద వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లేనివి ఉన్నట్టు త్రినాథ్ సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల సర్పంచ్ కేసుపోయిన కుటుంబీకులు కొంతమంది గ్రామస్తులతో కలిసి చేసిన ప్రకటనలో వాస్తవం లేదని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి, అభ్యుదయానికి తాము ఎప్పుడూ అడ్డు చెప్పబోమని, భవిష్యత్తు తరాల దృష్ట్యా చెరువులను ఆక్రమణకు గురి కాకుండా చూడాలని సూచించాం తప్ప ఆలయ నిర్మాణాన్ని చేపట్టొద్దని తాము ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు నీటిపల్లి రమేష్, అమరపిన్ని, గళ్ళ అప్పలరాజు, చిక్కాల ప్రసాద్, బుర్రిచెన్న, బొడ్డు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్లో కేశిపోయిన త్రినాథ్ గారు అనే ఒక ఆయన కేశిపోయిన లావణ్య గారి భర్త కొన్ని ఆరోపణలు నాపై చేశారు. అందులో ఆరోపణలో నీటిపల్లి రమేష్ అన్న ఆయన నా మీద చాలా ఆరోపణలు చేశారు. అందులో ఒకటి, గుడిని నిర్మాణాన్ని అడ్డుకుంటున్నానని చెప్పారు. ఒక దేవుడిని గుడి నిర్మాణాన్ని అడ్డుకోవడానికి మాకు ఎటువంటి ఇది ఇబ్బందికరమైనది ఏమీ లేదు. ఆయన గుడి కట్టడం మాకు ఇంపార్టెంటే. గుడికి అయితే మేము వ్యతిరేకం కాదు. గుడి పేరుతో చెరువును ఆక్రమించడం దానికి మాత్రమే మేము వ్యతిరేకం. తర్వాత సెకండ్ వచ్చేసరికి ఈ మధ్య ఆయన అభివృద్ధి పథంలో గ్రామాన్ని నడిపిస్తున్నాను, అనేక కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పారు. రీసెంట్గా అక్కడ 60 సెంట్ల శ్మశానం కబ్జా జరిగింది. మరి శ్మశానం కబ్జా జరిగినప్పుడు ఆయన అన్ని అభివృద్ధి పనులు చేసినప్పుడు దానికోసం ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు, దాని మీద ఎందుకు చేయలేకపోయారు? మేము సర్వే చేయించి దగ్గరుండి ఫోర్స్ అన్ని పాటించిన తర్వాత కూడా రాత్రి పోలీసు తీసి పట్టుకెళ్ళిపోయారు. మరి అంత అభివృద్ధి పథంలో నడిపించినప్పుడు మరి ఆయన దాని మీద ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఇది చెరువులో ఇల్లులు కట్టలేదు అని చెప్పారు. చెరువులో ఇల్లు కట్టలేనప్పుడు చెరువు అనే ఎంఆర్ఓకి తెలియకుండా నోటీసులు ఇచ్చారా? ఎంఆర్ఓ తెలిసే కదా నోటీసులు ఇచ్చారు. ఇలాంటప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా ఇగోండి, ఎటువంటి ఆర్డర్ రాకపోయినప్పటికీ ప్రజల్ని, ప్రభుత్వాన్ని మోసం చేయడానికి ఆర్డర్ వచ్చిందని చెప్పేసి ఒక బోర్డుని పాతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఊరిని విజయపథంలో నడిపిస్తున్నానని చెప్తున్నారు. ఇగోండి, ఊరి జలాలు, భూగర్భ జలాలు అన్నీ కలుషితం. అవతల వాళ్ళకి నోటీసులు కూడా వెళ్ళినాయి. 15 రోజుల్లో చూడాల్సి వస్తుంది. దయచేసి మీ మీడియా సోదరులందరూ కూడా మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తమని గెలిపిస్తాయని కాకినాడ జిల్లా ప్రతిబడ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు అన్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీలో 16, 17, 19 వార్డుల్లో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
మహిళలు పలు చోట్ల హారతులు ఇచ్చి తమ అభిమాన నేతకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను గెలిచిన వెంటనే రాష్ట్రంలోని ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన అన్నారు. గడప గడపకు తిరుగుతుంటే ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుందని, దాని కారణం అన్ని వర్గాల వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్లేనని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య, వైస్ చైర్మన్ సిడగం త్రివేణి వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు అడప పార్థసారథి, నాయకులు సిడగం యజనగిరి శివప్రసాద్, సుంకర రాంబాబు, మలకల వేణు, గుమ్ములూరి రమణ, బేరి అరవింద్, పీతల నూకరాజు, వాగు బలరాం, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి రోజు ప్రతిపాడు నియోజకవర్గంలో గడప గడపకు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రజాప్రతినిధులు సోదరులు అందరి సమక్షంలో కూడా చాలా బ్రహ్మాండంగా కూడా ఈ రాష్ట్రంలో ప్రతి కౌన్సిలర్ వార్డులు కూడా తిరిగి సందర్భంగా చాలా అఖండ స్వాగతం ఇస్తున్నారు. ఇక్కడే కాదు, ఎక్కడ గడప గడప కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా గతంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినట్టు కార్యక్రమాల విధానంలో కూడా అందరికీ కూడా గుండెల్లో నాటిపోయి తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, తప్పకుండా మీ అందరూ కూడా ఆయనకి మద్దతుగా ఉన్నాం, రాబోయే ఎలక్షన్ లో కూడా మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తాం, శాసనసభ్యులుగా మేము బలపరుస్తాం, అలాగే ఎంపీగా కూడా సునీల్ గారు కూడా మా ఓట్లు ఇస్తామని చెప్పేసి చాలా ఉత్సాహంగా కూడా అందరూ కూడా మాట్లాడే సందర్భం జరుగుతుంది. ఈవేళ జరిగేటువంటి చక్కని కార్యక్రమం నిన్న కాక మొన్నే జరిగింది. ప్రతిపాడులో ఒక బ్రహ్మాండమైన సభ, ఎవరు ఊహించిన విధానంలో జనసంద్రహం వచ్చి సోదరులందరూ కూడా ఆ సభని సోదరులందరూ కూడా వచ్చి చాలా దిగ్విజయంగా కూడా ఆ సభను కూడా దిగ్విజయంగా మరి జయప్రదం చేసే సందర్భం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా గతంలో నేను చెప్పడం జరిగింది, నాకు అభినందనలు అందరూ కూడా తెలియజేశాను. ఈవేళ చూసుకుంటే ప్రతిపాడు నియోజకవర్గంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాములో తప్పకుండా కూడా ఈ నియోజకవర్గంలో 7 సెగ్మెంట్లు ఉంటే 7 సెగ్మెంట్లో కూడా చాలా అత్యధిక ఓట్లు వేళ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి చెప్పడానికి దృఢమైన నమ్మకంతో ఈవేళ నాకు కనిపిస్తుంది. కాకపోతే ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా సోదరులు అందరూ కూడా చాలా అఖండ స్వాగతం ఇస్తే మరలా మరి జగన్మోహన్ రెడ్డి గారు రావాలనే ఉద్దేశంతో మాట్లాడే సందర్భం జరుగుతుంది. ఇవాళ ఏదైనా నగర పంచాయతీలో కూడా మరి చాలా చక్కగా కూడా మా కౌన్సిలర్ యొక్క ఆధ్వర్యంలో మరి వేళ రెండో రోజు ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకున్నాం. అఖండంగా సోదరులందరూ కూడా వేళ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. తప్పకుండా ఇప్పుడు ఊహించిన విధానంలో కూడా ఏలేశ్వరం నగర పంచాయతీ 2004లో వచ్చింది మెజార్టీ, అదే రీతిలో కూడా వేళ రాబోయే రోజుల్లో కూడా 2004 మెజార్టీని కూడా అధిగమించి తప్పకుండా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓట్లు వేయడానికి ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉంటే నాయకులు సోదరులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నా. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాత గాజువాక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగారావు ఆధ్వర్యంలో పలువురు మహిళలను సత్కరించి గౌరవించారు. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ పై 100 రూపాయలు సబ్సిడీ ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళా శక్తిని మించింది మరేది లేదన్నారు. మహిళాభ్యున్నతే లక్ష్యంగా ప్రధాని మోదీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వివిధ రంగాల్లో ప్రజలకు సేవలందిస్తున్న వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారిని సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రోహిణి, పద్మ, భువనేశ్వరి, అమ్మాజీ, లలిత, మాధవి, తేజస్వి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా గాజువాక బీజేపీ కార్యాలయంలో మన గాజువాక ప్రాంతంలో ఎవరైతే సమాజ సేవ చేస్తున్నారో మహిళలందరినీ కూడా గుర్తించి ఒక ఆటో డ్రైవర్ కానివ్వండి, ఒక విలేకరి కానివ్వండి, ఒక స్వచ్ఛంద సంస్థ కానివ్వండి, ఒక టీచర్ కానివ్వండి, అలా అన్ని రంగాల వారిని కూడా గౌరవించుకోవడం జరిగింది. మరి స్త్రీలను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది కాబట్టి అందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఎన్నో సంక్షేమ పథకాలు, ఆవాస యోజన పథకం ద్వారా ఇల్లు కానివ్వండి, మరి మహిళలకి ఉజ్వల పథకం ద్వారా వంట గ్యాస్ కానివ్వండి, ఇలాంటి పథకాలన్నీ కూడా మహిళల పేరు మీదే ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళలందరూ కూడా వంట గ్యాస్పై 100 రూపాయలు ధర కూడా తగ్గించి ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ కానుక ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ గారికి ధన్యవాదాలు. ఈ గాజువాకలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీమతి సర్వాణి గారు, ఇలా గాజువాకలో ఉన్న నాయకులు శశిపల్లి నోకరాజు గారు, శశిధరన్ పిల్లయ్య గారు, గుటూరు శంకర్రావు గారు, బాటా శ్రీనివాస్ గారు, నాయకులు అందరూ పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంతో పాటు మా జిల్లా అధ్యక్షులు
మరొక ఏదైతే ప్రధానమంత్రి మోదీ గారు సంక్షేమ పథకాలు పెట్టారో అవన్నీ కూడా మా కో కన్వీనర్ సోమబాబు గారికి ఇన్ఛార్జిగా వేసి ఆయన ఆధ్వర్యంలో 20 వార్డుల్లోనూ కూడా సాయంత్రం లోపు 10 మందిని కలిసి ఈ యొక్క కరపత్రం అందజేయాలని మా జిల్లా అధ్యక్షుడు శ్రీ రవీంద్ర మేడపట్టి గారు తెలియజేయడం జరిగింది. ఆ యొక్క కరపత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పిఠాపురంలోని పాదగయ క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి పాదగయ క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఆలయంలో కుక్కుటేశ్వర స్వామి వారికి, రాజరాజేశ్వరి అమ్మవారికి అర్చకులు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పాదగయ పుష్కరిణిలో భక్తులు పవిత్ర స్నానాలు చేసిన అనంతరం దేవాలయంలోని కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయం పరిసర ప్రాంతాలు హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు చేసిన ఘోషతో మారుమ్రోగాయి. పలువురు ప్రముఖులు స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ పులి నారాయణమూర్తి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, మాజీ చైర్మన్ ఆగంటి ప్రభాకర్, ఉత్సవ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు. వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ ఊరుకుటి రామచంద్రారావు చందు సతీమణి లక్ష్మి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకు పలు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం ఆటల పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతి ప్రదానం చేశారు. అనంతరం పలువురు మహిళలకు సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఊరుకుటి రామచంద్రారావు చందు సతీమణి లక్ష్మి మాట్లాడుతూ తల్లిగా, చెల్లిగా, భార్యగా ఎన్నో బాధ్యతలు మహిళలు నిర్వహిస్తున్నారని, అనాదిగా అవమానింపబడుతున్న మహిళలకు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత సముచిత స్థానం దక్కింది అని, పురుషులతో సమానంగా మహిళలకు చట్ట సభలలో సమాన స్థానం, కార్పొరేషన్లో నామినేట్ పదవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, జగనన్న పరిపాలనలో అమ్మ ఒడి నుంచి ఆసరా, చేయూత వరకు పలు సంక్షేమ పథకాల ద్వారా ఒక్కో మహిళ లక్షల లబ్ధి పొందుతున్నారని అన్నారు. 2024లో మన మహిళలందరూ మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీతల అరుణ, మంత్రి మంజుల, వియ్యపు ఉమాదేవి, నిర్మలరెడ్డి, కటికల కల్పన అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలందరికీ పెద్దపీట వేశారు. అమ్మఒడి, చేయూత, ఆసరా, రుణమాఫీ 9 రకాల పథకాలు వేశారు. ఇవన్నీ మళ్ళీ రావాలంటే మన సీఎంగా మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. అక్కడ ఎంపీగా నించున్న బొత్స ఝాన్సీ గారిని కూడా మనం గెలిపించుకోవాలి. అలాగే ఇక్కడ నించున్న గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఊరుకుటి రామచంద్రరావు గారిని కూడా మనం గెలిపించుకోవాలి. మళ్ళీ అత్యధిక మెజార్టీతోని మన చందు గారిని గెలిపించుకోవాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనకి రావాలి. ఏ నోట విన్నా శివనామ స్మరణమే. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. శివరాత్రి పర్వదినాన ఉపవాసాలతో ఆ శంకరుని వేవేల నామాలతో పూజిస్తే కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం అడ్డాపుశిల గ్రామంలోని స్వయంభుగా వెలిసిన కాశీ పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం అడ్డాపుశిల గ్రామంలోని స్వయంభుగా వెలిసిన కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం శుక్రవారం శివరాత్రి మహాపర్వదినం కావడంతో అటు ఒరిస్సా, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం జిల్లాల నుండి అనేక మంది భక్తులు సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు మరడాన తవిటినాయుడు మాట్లాడుతూ అడ్డాపుశిల కొండ పక్కనే స్వయంభుగా వెలిసిన కాశీ విశ్వేశ్వరుని ఆలయం ఎలాంటి ఆదరణకు నోచుకోక జీర్ణావస్థకు చేరిన పరిస్థితుల్లో స్థానిక గ్రామ ప్రజలను, పెద్దలను కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధి చేస్తామని, ఆలయ ప్రాంగణంలో శ్రీ గణపతి, వరాహలక్ష్మీనారాయణ, అన్నపూర్ణ స్వామి, ఆంజనేయ స్వామి, గజలక్ష్మి నవగ్రహాల మండపం, కాశీ విశ్వేశ్వర స్వామి, జగన్నాథ స్వామి, రమా సత్యనారాయణ స్వామి, విశాలాక్షిదేవి, సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవ స్వామి ఇలా అనేక విగ్రహాలను ప్రతిష్ఠించడమే కాక ఆలయ ముఖద్వారానికి ఆనుకుని ఉన్న మహానంది దేశంలోని అతిపెద్ద ఏకశిలతో నిర్మాణం చేయడం, ఇక్కడ ప్రత్యేకతను సంతరించుకోవడంతో పాటు
జ్ఞాన శంకరుని విగ్రహ ప్రతిష్ట ఇలా అనేక కార్యక్రమాలను దాతలు ఇచ్చిన విరాళాలతో అభివృద్ధి చేశామని, ఇందుకు ఎండోమెంట్ కూడా సహకరించిందని అన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస పండ మాట్లాడుతూ ఈ ఆలయానికి 4 శతాబ్దాల చరిత్ర ఉందన్నారు. అంతేకాకుండా ఆలయ గర్భగుడి వెనుక నుండి కాశీకి వెళ్లడానికి స్వరంగ మార్గం కూడా ఉందని, దాన్ని తమ పూర్వీకులు మూసివేశారని తెలిపారు. ప్రతిరోజు నిత్య పూజలు, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి స్థానిక ఆలయ కమిటీ మరింత అభివృద్ధి చేస్తుందని తెలిపారు. నేను 2012వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని సందర్శించి ఈ ఆలయాన్ని ఎలాగైనా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అడాప్షన్ గ్రామస్తులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక కమిటీగా ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆలయాన్ని గ్రామస్తులతో తరఫున అదేవిధంగా ఎండోమెంట్ వారి సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాము. అయితే ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. గత 400 సంవత్సరాల నుండి ఆలయం అనేది ఇక్కడ స్వయంభూగా శ్రీ కాశీ విశ్వేశ్వర వెలిసి ఉన్నారు. అప్పటి నుంచి ఇక్కడ వంశపారంపర్యంగా వస్తున్నటువంటి పూజారులు కూడా ఉన్నారు. అందులో ప్రధాన అర్చకుడు ఆజన్మ బ్రహ్మచారి అయి ఉండాలి. ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆలయాన్ని ఆ బ్రహ్మచారి ప్రధాన అర్చకుడిగా ఉంటూ పూజా కార్యక్రమాలు చేస్తుంటాడు. ఇక కమిటీ మేము ఏర్పడిన దగ్గర నుంచి ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. గత 40 సంవత్సరాల క్రితమే ఈ ఆలయాన్ని ఎండోమెంట్ వారు, గవర్నమెంట్ వారు తీసుకోవడం జరిగింది. వారు సహకారం అయితే అంతంత మాత్రంగానే ఉంటుంది, కానీ మేమైతే కమిటీగా ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా అభివృద్ధి ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమైనటువంటి ఆలయానికి అభివృద్ధి చేయడం అయితే జరుగుతుంది. ఇక ముందు కూడా ఇక్కడ జిల్లా కూడా పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడింది కాబట్టి ఇంకా మరింత ఎక్కువ మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. అదేవిధంగా జిల్లా ఏర్పాటైంది కాబట్టి మనకి ఫండ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. భక్తులు ఇచ్చింది అవ్వచ్చు, గవర్నమెంట్ వారు ఇచ్చిందైనా అవ్వచ్చు. ఏదైనా కానీ ఆ ఫండ్స్ ద్వారా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి కళ్యాణ మండపాన్ని అయితే ఒకటి నిర్మించాలనుకుంటున్నాం. కాబట్టి భక్తులు ఇచ్చినటువంటి ఆర్థిక సహకారంతోనే ఇంతవరకు ఈ ఆలయాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేయడం అయితే జరిగింది. జీర్ణావస్థలో ఉన్నటువంటి ఆలయం గత 11 సంవత్సరాల్లో అత్యంత వైభవపేతంగా తయారు చేసి భక్తులకు అందుబాటులో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇక ముందు కూడా జిల్లా ఏర్పడింది కాబట్టి మరింత అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని చెప్పి మా కమిటీ భావిస్తుంది. ఇక్కడ మేము 2010 కాశీ గంగా జలం తెచ్చి స్వర్ణ మార్గం ద్వారా ప్రతిరోజు బ్రహ్మ మార్గంలో ఉదయం తెచ్చి గంగా జలాభిషేకం తీసుకున్న కార్యక్రమాలు చేసేవారు. అలా చేస్తుండగా ఒకరోజు అట్లాగా ఈ శిల పెద్ద బండరాయి అనేది వచ్చి అడ్డుకు పడడం వల్ల స్వరంగ మార్గం మూతపడిపోయింది. తర్వాత ఈ శివలింగం అనేది అలాగా ముందుకు ఇక్కడేమో జీవ సమాధి అయిపోయింది. అలాగే మత్స్యపారపరంగా ఒక 7 బ్రహ్మచారులు ఈ ఆలయాన్ని నిత్య పూజ కార్యక్రమం చేస్తూ మనము అందించారు. ఇది మాది 8వ సంవత్సరం. ఈ 8వ సంవత్సరంలోనే పూజా కార్యక్రమాలు అయితే మేమే చేస్తూ ఉంటాం. మాది ఉదయం ప్రతి కార్తీక మాసంలోన ప్రతి మహాశివరాత్రి నాడు ప్రత్యేక దర్శనాలు, పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. భక్తులు కూడా రద్దీ బాగా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రి నాడైతే శివపార్వతి కళ్యాణం చేస్తాం. అది రాత్రి సమయంలో జరుగుతుంది. సాయంత్రం జరుగుతుంది. రాత్రి 12 గంటల వరకు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఈ భక్తులు చాలామంది వస్తారు. ఇది పార్వతీపురానికి ఇది ఒక ఆలయం ప్రసిద్ధి. ఇదే కాకుండా చాలామంది దూర ప్రాంతాలు కూడా భక్తులు వస్తుంటారు. ఇక్కడ అభిషేకం చేసి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మంచి ఫలితాలు కూడా వాళ్ళు కూడా వచ్చింది. జనసేన పార్టీ అధికారం కోసం ప్రాకులాడదని, ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయడంలోనే ముందుంటుందని, తమ అధినేత తమకు చూపిన దిశానిర్దేశం ఇదేనని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా పిఠాపురం పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ సేవా కార్యక్రమాన్ని జనసేన పార్టీ తరపున డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
స్థానిక బంగారమ్మ రావి చెట్టు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ మజ్జిగ పంపిణీ సేవా కార్యక్రమంలో డాక్టర్ పిల్లా శ్రీధర్, జనసేన పార్టీ నాయకులు పలువురు పాల్గొని వారి చేతుల మీదుగా భక్తులకు, ప్రజలకు ఉచితంగా మజ్జిగ అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో గరగా సత్యానందరావు, జ్యోతుల సతీష్, దుడ్డు నాగు, జవాది జోగేశ్వరరావు, బొజ్జ గోపీకృష్ణ, దుడ్డు రాంబాబు, పిల్ల ముత్యాలరావు, పిఎస్ఎన్ మూర్తి, టైల్ బాబీ, గొల్లపల్లి శివ, ఇంటి వీరబాబు, కందా శ్రీను, పిల్లా శివశంకర్, పిల్లా వీరబాబు, దాసం పట్టాభి తదితరులు పాల్గొన్నారు. ముందుగా నా కుటుంబ సభ్యులైన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివుని ఆశీస్సులతో మన పిఠాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివరాత్రి సందర్భంగా శ్రీ పాదగయ క్షేత్రానికి లక్షల్లో భక్తులు వస్తారు కాబట్టి వారందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో ఉంటారు. ఎండలు కూడా బాగా ఎక్కువ ఉన్న సందర్భంగా డీహైడ్రేషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈరోజు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంకి వచ్చి వారు దాహాన్ని తీర్చుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జనసేన పార్టీ ఎప్పుడూ కూడా అధికారంలోకి వస్తే చేస్తాము, మాకు అధికారం ఇవ్వండి అని చెప్పి ఏనాడు అడగదు. మాకు అవకాశం ఉన్నప్పుడల్లా ప్రజల అవసరాలను తెలుసుకుంటూ వారికి దగ్గరగా వెళ్ళి సేవలు చేసే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. దీనిని ముందుకు తీసుకెళ్లే భాగంగా గతంలో కూడా అనేక మెడికల్ క్యాంపులు, సేవా కార్యక్రమాలు, ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఉంటే వారి తరపున పోరాటాలు కూడా చేయడం జరిగింది. రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రజల అవసరాలను బట్టి మేము ఏ విధంగా అయినా సరే ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఆ శివుని ఆశీస్సులు కూడా ఉండాలని, రాబోయే జనరల్ ఎలక్షన్లో తెలుగుదేశం, జనసేన పార్టీ అద్భుత విజయాన్ని చేకూరి ప్రజలందరూ మనోభావాలకు తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ సేవా కార్యక్రమాలు ఏమీ ఆగవు, రాజకీయాలకు సంబంధం లేకుండా ముందుకు తీసుకెళ్తామని, అదేవిధంగా ప్రజలకు ఏ అవసరం వచ్చినా సరే పిఠాపురం నియోజకవర్గానికి నీ కుటుంబ సభ్యుడిగా నేనుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నా కుటుంబ సభ్యులైన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భీమ్, జై జనసేన, ఓం నమ శివాయ. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 34వ డివిజన్ కేదరాజేశ్వరరావు పేటలోని ప్రసిద్ధిగాంచిన గౌసియా మసీద్ను జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ గౌస్ మొహిద్దీన్తో కలిసి విజయవాడ వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ సందర్శించి నమాజ్ని ఆచరించిన అనంతరం మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు చేసిన మేలును, చేకూరిన లబ్ధిని వివరించారు. మైనార్టీలతో ఒకటినైనా నాకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. మత పెద్దలు, ముసలీలు పూర్తి మద్దతు ఆఫీస్కు మైనార్టీలలో ఒకటినైనా నాకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. మత పెద్దలు, ముసలీలు పూర్తి మద్దతు ఆసిఫ్కు తెలియజేసి అధిక ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు. अब जैसा गुंटूर में तूर्पु नियोजकवर्ग सीट है वहाँ मुस्तफा भाई उन्होंने बच्ची को दी है जगनमोहन रेड्डी साहब के। ऐसा अच्छा में 60,000 मुसलमान है, हमें गैरों के सामने जाकर खड़ना है, हमारी सीट हमें हासिल कर लेंगे। हमें दूसरे जगह जाकर तूर्पु नियोजकवर्ग, सेंट्रल नियोजकवर्ग में पूछे तो हम आपको उनकी सीट देते नहीं, एक को तो वहाँ का कम्युनिटी पकड़ को सीटा देते हैं। मैं रिक्वेस्ट करूँ जगनमोहन रेड्डी साहब को आज मुझे दिए जा, सवा गरीब को दो, किसी भी दो। इसके पहले भी हमारे बहुत जने बुजुर्ग इनके बेग साहब, जलील खान साहब और नासिर अली साहब बहुत जने हमारे यहाँ, तुम्हारे वालिद साहब ने राजशेखर रेड्डी साहब या मुसलमानों को नासिर अली साहब को पिछला केस लगा के सीट दिए। ये माइनॉरिटी की सीट है, ऐसा भी देना को बोलूँ। मैं रिक्वेस्ट करूँ तो जगनमोहन रेड्डी साहब अच्छा ये बार को मैं तुम्हारा दे तो है, फिर तुम्हारा सुबह मुसलमानों से भी एकता रखो तो मुसलमान की खिदमत करना बोल को कि मुझे सीट दिए। आप लोग से मेरी एक छोटी गुजारिश है, जैसा विजयवाड़ा से लेकर इच्छापुरम तक हमारी आवाज सुनाने वाले कोई भी नहीं है, एक मुसलमान भी नहीं है। ऐसा यहाँ हमारी कम्युनिटी ज्यादा रहने में, हमारे मुसलमान का ज्यादा रहने में मैं सीट हासिल कर लेके आया। मैं जरा मुझे एक बार मौका दो, मैं आप सबका खिदमत करने के वास्ते या हमारे किसी का हल कर लेने के वास्ते भी। अब एनआरसी के टाइम को हमें किस किस के लिए दौड़ते हैं, वैसा कोई सा भी हमारे कौम का हिस्सा है तो
वो खुशी को मैं सबसे मिल के कैसा करना क्या करना बोल के वो मैं जो भी हल करने के वास्ते मैं आपका साथ देता हूँ। तुम लोग अभी मुझे साथ दे वो बोल को आपसे गुजारिश कर लेने वास्ते मैं आपसे आके एक बार मिल को बात करेंगे बोल कर आया मैं। जो भी मिल को मुझे साथ दो, मैं हमारे कौम के वास्ते मैं काम करता हूँ। मैं हमारे कौम के किसी क्या भी हो, जगनमोहन रेड्डी साहब असेंबली में आवाज उठाने के वास्ते मैं तैयार हूँ। आप लोग सभी मुझे साथ देते बोल को मुझे। అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కొంగసింగి గ్రామంలో సర్పంచ్ యలమంచిలి నూకరత్నం అధ్యక్షతన శంఖారావం సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు మాజీ మంత్రి వర్యులు తనయుడు టీడీపీ జాతీయ అధ్యక్షులు విజయబాబు హాజరయ్యారు. విజయబాబుకు విశేష స్పందన లభించింది. మహిళలంతా పూలతో స్వాగతం పలికి హారతులు పట్టారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ కొంగసింగి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలోనే జరిగాయని, వైసీపీ పార్టీ మాత్రం ఏమీ చేయలేదని విమర్శించారు. చెల్లూరు మల్లేశ్వరరావు మాట్లాడుతూ మా గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, వాటర్ సదుపాయం సరిగా లేదని విజయబాబుకి వివరించారు. అయ్యన్న పాత్రులను గెలిపించిన వెంటనే మీరు కోరిన డ్రైనేజీ వ్యవస్థ గానీ, వాటర్ విషయం గానీ పూర్తి చేసి మళ్లీ పంచాయతీ ఓట్లు అడగడానికి వస్తామని తెలిపారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి సూపర్ 6 మేనిఫెస్టోలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆరిలోవ అటవీ ప్రాంతంలో 3.5 కిలోమీటర్ల రోడ్డు వేసేస్తున్నామని చెప్పి స్వీట్లు పంచుకున్నారు, కానీ ఇప్పటికీ దిక్కులేదు. ఇటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా అని విమర్శించారు. సర్పంచుల ఖాతాలో డబ్బులు మళ్లించి సర్పంచులకు విలువ లేకుండా చేసిన వ్యక్తి జగనేనని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఓటే ఆయుధంగా మలుచుకుని ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని, అయ్యన్న పాత్రునికి ఎమ్మెల్యేగాను చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అడిగారు అప్పలనాయుడు, చోద్యం సర్పంచ్ గోపాలకృష్ణ, మాజీ జెడ్పీటీసీ తారక వేణుగోపాల్, మూబల బుజ్జి, నాగాపురం మాజీ సర్పంచ్ కొలగాని రామారావు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం తెలుసు. యువకులందరూ కూడా కాపు కార్పొరేషన్ నేను ఎవరని చెప్పింది ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. ఇదే గ్రామానికి కాపు కార్పొరేషన్ కింద 85 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీసీ కార్పొరేషన్ లోన్లు కూడా ఇవ్వడం మానేశారు, 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. రైతు రుణమాఫీ కింద 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. రైతు రత్నం ట్రాక్టర్ ఈ గ్రామానికి 3 లక్షల రూపాయలు ఒకరికి ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ లోన్ కింద 5.5 లక్షలు ఇవ్వడం జరిగింది. పసుపు కింద ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి 29 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అసలు డ్వాక్రా మహిళ సంఘాలు మొట్టమొదటి ఈ రాష్ట్రంలో పెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ కి నేను ఓటు అడిగే ముందు ఈ పనులు చేసే వస్తాం. మళ్ళీ నిజాయితీగా మళ్ళీ అయ్యన పోతే ఎమ్మెల్యే ఇవ్వడం తథ్యం, ఆయన మంత్రి ఇవ్వడం తథ్యం, ఈ పనులన్నీ చేయడం కూడా తథ్యం. 7,83,00,000 రూపాయలు తీసుకొచ్చిన నాయకుడు ఇంత చిన్న పనులు చేయలేరా అని ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నర్సీపట్నం నియోజకవర్గం మొత్తంలోని ఒక్క ఇటుకైనా వేసాడండి ఎమ్మెల్యే, ఒక్క ఇటుక. డిగ్రీ కాలేజ్ తెచ్చింది అయ్యన్న పాత్ర గారు, పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చింది అయ్యన్న పాత్ర గారు, ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చింది అయ్యన్న పాత్ర గారు, 150 పడగల హాస్పిటల్ నర్సీపట్నంలో తీసుకొచ్చింది అయ్యన్న పాత్ర గారు. ఇక్కడ కేడీపేట వరకు కూడా 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది అయ్యన్న పాత్ర గారు. చిన్న రోడ్డుకి బొక్కలు పడితే కోల్చలేని ఎమ్మెల్యేవి నువ్వేం చెప్తావు ఈ రాజకీయం చెప్పే సందర్భంగా అడుగుతున్నాను. మధ్యలో కన్నాలు పడుతున్నాయి, కన్నాలు కూర్చోవడం ఉన్నాడండి. దానికి కూడా నీకు 1 రూపాయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే తెచ్చే సత్తా దమ్ము నీకు లేదు. ఏదైనా సత్తా 1 రూపాయి తెచ్చి అభివృద్ధి చేసే దమ్ము అయ్యన్న పాత్ర గారు తప్ప ఎవరికి లేదు. 4 లక్షల రూపాయలు కూడా వెనక్కి తీసుకెళ్లిపోయింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంటే ఈ గ్రామంలో ఇప్పుడే పోలేరు పెద్దలు, కొన్ని పనులు ఉన్నాయని చెప్పి సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పై వీధి నుంచి సర్పంచ్ గారు రైస్ మిల్ వరకు డ్రైన్లు అడిగారు. హౌసింగ్ స్కీములు మా వాళ్ళకి రాలేదని చెప్పి అడిగారు. సచివాలయం నుంచి మరినమ్మ గుడి వరకు కూడా రోడ్ని మళ్లీ బాగు చేయాలని అడిగారు. పోడు భూములు కూడా పట్టాలు ఇస్తే బాగుంటాయని అడిగారు. ఈ రోజు ప్రసాదంలోనే ఒక షెడ్ ఉంటే బాగుంటుందని అడిగారు. అలాగే కేడీపేట నుంచి హౌసింగ్ వరకు కూడా రోడ్డు కూడా బాగా వేస్తే బాగుంటది కదండి అని అడిగారు. మరి ఈ పనులన్నీ చేయకుండా 5 ఏళ్ళు ఎక్కడ పోయే ఎమ్మెల్యే అని అడుగుతున్నాను. అడుగుతూ దాంతో పాటు ఏం చేశాడు, 14 లక్షల రూపాయలు అకౌంట్ నుంచి దొబ్బేస్తావా? నేను ఒకటే చెప్తున్నాను, ఈ గ్రామం ముందు చెప్తున్నాను,
కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు తమ మాటలను వక్రీకరించి తన పైన, ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు నూతలపాటి సోనివుడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లాలోని నాసా కాంపౌండ్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దళితులపై జరిగిన దాడులను సోషల్ మీడియాలో తన వంతుగా ప్రశ్నించే క్రమంలో కొన్ని మీడియా యాజమాన్యాలు ప్రభుత్వాన్ని తాను విమర్శించినట్లుగా చూపిస్తూ ఆనందం పొందుతున్నారని విమర్శించారు. తనకు ముఖ్యమంత్రికి, వైసీపీ పార్టీకి మధ్య మరింత దూరం పెంచేందుకు ప్రతిపక్షాలు, మీడియా కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతోనే నేను రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా మంచి పడ్డానని, ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతలు ఉంటానని తెలిపారు. నాసా కుటుంబం ఎప్పుడు ప్రజలతో మమేకమై ఉంటుందని, తండ్రి గారైన ప్రేమదాస్ ఆశీస్సులతో దళితులు, బాధితుల పక్షాన్ని ఎప్పుడు నిలబడతామని, దీంట్లో రాజీ పడే ప్రసక్తి లేదని మరోసారి తెలిపారు. ఈటీవీ, ఎల్లో మీడియాకి సంబంధించిన కొన్ని ఛానల్స్ నేను చేసినటువంటి ఫేస్బుక్లో నేను చేసినటువంటి ఒక వీడియోని వాళ్ళు మిస్ఇంటర్ప్రిటేషన్ చేసే ప్రయత్నం చేశారు. అంటే నేను ప్రజెంట్ చేసిన అంశాన్ని, ఒక సున్నితమైన అంశాన్ని నేను ఎంత జాగ్రత్తగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి దాన్ని పరిష్కరించాలని ప్రయత్నం చేశాను. వీళ్ళు ఏబిఎన్ ఛానల్ కానీ, ఈటీవీ కానీ, లేదా ఈరోజు పొద్దున ఈనాడు పత్రిక కానీ దాన్ని ప్రచారం చేసిన విధానం నన్ను కొంచెం బాధపరిచింది. అలాగే వైసీపీ ప్రభుత్వంతో నాకు దూరాన్ని తెచ్చే ప్రయత్నం వాళ్ళు చేశారు. అయితే వాళ్ళ ప్రయత్నం సఫలమైందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఏదైతే ప్రజెంట్ చేయాలనుకున్నానో ఫేస్బుక్లో నా పర్సనల్ అకౌంట్లో నుంచి పెట్టాను. మొట్టమొదటిది ఏదైతే నా వీడియో లీక్ చేసి వాళ్ళు ఏబిఎన్లో పెట్టుకొని ఆ తంబనైల్ ఒకటి చాలా భయంకరమైన తంబనైల్ వేశారు. ఏంటంటే అది జగన్ నన్ను లేపేస్తాడన్నా ఏదో తంబనైల్ వేసి పెట్టారు వాళ్ళు. అది చాలా బాధను కలిగించింది. ఎందుకంటే లోపల కంటెంట్కిను అసలు నేను మాట్లాడి వాళ్ళు పెట్టిన తంబనైల్కి చాలా విషయాల్లో సంబంధం ఉండదు. ఎప్పుడు అలాగే చేస్తారు. నా విషయంలో కూడా ఈరోజు నేను కూడా దానికి బలయ్యాను అన్నట్టుగా అనిపించింది అన్నమాట ఈరోజు. అయితే నేను మాట్లాడినటువంటి విషయం ఏమిటి అంటే, దళితులు ఈ మధ్యకాలంలో దళితుల పట్ల జరిగినటువంటి కొన్ని దాడులు చాలా వరకు పరిష్కరించబడ్డాయి, కానీ ప్రాణానికి ఇంకా ఏమంటారు సెక్యూర్గా ఉండేటటువంటి పరిస్థితులు రాలేదు. అందులో ముఖ్యమైనది ఎవరైతే ఈ హత్యల వెనకాల ఉన్నారో వాళ్ళు వైసీపీలో కొన్ని పదవుల్ని ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. అది దళితుల్ని, దళితుల ఎమోషన్స్ని, సెంటిమెంట్ని దెబ్బతీస్తున్నాయి. సో అది ఏదైతే దెబ్బతీస్తుందో అది ఓట్ బ్యాంక్ మీద ఎఫెక్ట్ అవుతుందేమో, అది వైసీపీకి డ్యామేజ్ కలుగుతుందేమో ఎలక్షన్లో, రాబోతున్నటువంటి ఎలక్షన్లో. మీరు దయచేసి దీని మీద ఇమీడియట్గా ఏదైనా మీరు ఒక యాక్షన్ తీసుకోవడమో, లేకపోతే ఏదైనా ఒక సొల్యూషన్కి వస్తే దళితులు మీ పక్షాన నుంచునే అవకాశం ఉన్నది, లేదంటే కొంచెం జారిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఆ వీడియోలో నేను ప్రస్తావించినటువంటి విషయం ఏంటంటే, ఎక్కడా కూడా పాంది అని నాకు అనిపించింది. వ్యక్తపరిచే భావం పార్టీ ఇచ్చింది, ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, దానివల్ల ఏం డ్యామేజ్ ఉండదు, జెన్యూన్ కాజ్ మేము చేస్తాం కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. లేకపోతే డిక్టేటర్షిప్ లాగా ఉంటే మనం మాట్లాడకపోయి ఉండేవాళ్ళమేమో, లేకపోతే అసలు నేను ఆ పార్టీతో నేను ప్రయాణం చేసి ఉండేవాడిని కాదేమో. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని నేను వాడుకున్నాను, వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కూడా నేను వాడుకున్నాను. అలాగే నేను 350 కిలోమీటర్లు ముఖ్యమంత్రి గారితో నడిచాను ఆయన పాదయాత్ర టైంలో. అప్పుడు ఆయనతో చేతిలో చెయ్యి, నన్ను పిలిచి చేతిలో చేయి పెట్టుకొని బాగున్నావా అని మాట్లాడినటువంటి ప్రతి విషయము ఈ రోజుకి కూడా నాకు గుర్తుంది. ఈ రోజుకి కూడా నేను అదే ఎమోషన్ని ఫీల్ అవుతాను. ప్రతి పాదయాత్రలో, ఈరోజు మేము గ్రామాల్లోకి వెళ్ళినా పాదయాత్రలో ఎక్కడెక్కడ కూర్చొని భోజనం చేసామో, ఎక్కడెక్కడ టెంట్ వేశారు, అవన్నీ ఇంకా జ్ఞాపకాలు ఉన్నాయి. మెమోరీ అది పెద్ద ఏమంటారు, జీవితంలో పాదయాత్ర అనేది మర్చిపోలేనటువంటి ఒక సంఘటన. కాబట్టి అంత మంచిగా ప్రయాణం చేసిన మేము ఈరోజు పార్టీకి వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలు కానీ, లేకపోతే ఎవరితో కలిసే అవసరం కానీ మాకు లేదు. తర్వాత కొంత ప్రచారం కూడా జరుగుతుంది, పార్టీ మారిపోతారనో, లేకపోతే తెలుగుదేశంలోకి వెళ్ళిపోతారనో, ఇంకోటి. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మేము పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ కాదు.
మాకు పొలిటికల్ ఫ్యామిలీ కాదు, మేము కేవలము జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేయాలని వచ్చాము, ఆయన కాదనుకుంటే. వైసీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లను పూర్తి చేయడం జరిగిందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. శుక్రవారం నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం సమీపంలో నిర్మించిన 300 చదరపు అడుగుల 356 ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడ్కో గృహాలను 2018 మే నెలలో మొత్తం పూర్తి చేయాల్సి ఉందని, అయితే టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. 300 చదరపు గజాల ఇళ్లు 384 2019 వాటికి పూర్తి కావాల్సి ఉందన్నారు. అయితే కట్టలేదని 365 చదరపు గజాలకు సంబంధించి 336 ప్లాట్లకు కేవలం 180 మాత్రమే స్లాబ్ మాత్రమే చేశారన్నారు. అలాగే 430 చదరపు అడుగుల సంబంధించి 1104 ప్లాట్లకు గాను 750కు మాత్రమే స్లాబ్ వేశారన్నారు. ఇప్పుడు ఉచితంగా అందించిన గృహాలను వైసీపీ ప్రభుత్వంలో పూర్తి చేయడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే టిడ్కో గృహాల నిర్మాణాలకు 91 కోట్లు మంజూరు చేశారన్నారు. ఇంకా పూర్తి కావాల్సిన ఇళ్లను నెల రోజుల్లో పూర్తి చేసి వాటిని కూడా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. అన్ని కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి, అలాగే ఏదైతే సదుపాయాలు ఉన్నాయో ఇవి కూడా మరి తర్వాత వెంటనే ఒక నెల 2 నెలలు ఇవి కూడా కార్యక్రమం చేస్తారని చెప్పి మరి డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పడం జరిగింది. మరి అందుకనే ఒక్కసారి మీ అందరికి కూడా మరొకసారి మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్న బెనిఫిషియర్స్ ఎంతమంది ఉన్నారు? సుమారుగా 350 మంది వరకు ఉన్నారు. 384 మందికి 356 మంది ఉన్నారు. అమ్మ ఒక్కసారి మీ అందరికీ మళ్ళీ ఒకసారి మేము కోరుతుంది ఏంటంటే, ఒక్కసారి మీరు గుర్తించుకోవాలి, గత తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు ఏదైతే ఇప్పుడు ఇస్తున్నామో అవి గత తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టలేదు, పునాది కూడా తీయలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అయిన తర్వాత, శాసనసభ్యులు అయిన తర్వాత మీకు ఇస్తున్న ఈ 350 ఇళ్లు కూడా జగన్ ప్రభుత్వంలో కట్టినవి మీకు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి సందర్భంగా ఒక పైసా కూడా లేకుండా, 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ అందరూ కూడా ఇప్పుడే హ్యాండ్ ఓవర్ చేస్తాం. మరికొంత నెల 2 నెలల్లో పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలు చేస్తామని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన చాలు ఏంటంటే, ఇది గత ప్రభుత్వంలో 17/1/2018 మరి టెండర్ అయింది. సుమారుగా 120 కోట్ల రూపాయలతో టెండర్ అయింది. దానికి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలంటే 15 నెలలు అంటే 2019కి మే నెల నాటికే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు పూర్తి చేయలేని పరిస్థితి. ఆ తర్వాత మీ అందరి తాలూకు ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఇవన్నీ కూడా వారి దృష్టిలో తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే మీ అందరికి కూడా ఒకసారి 300 స్క్వేర్ ఫీట్ ఏదైతే ఉందో, అంటే ఏదైతే ఇప్పుడు మీకు ఇస్తున్నామో ఇవన్నీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టలేదు. ఒక్కొక్క ఇల్లు కూడా ఒక పునాది కూడా కట్టలేని పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వీళ్ళందరికీ కూడా మరి ఫ్రీగా మనం ఇల్లు ఇస్తా కనుక వెంటనే కట్టి ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఒక అధికారులందరితో కూడా ఆదేశిస్తూ జగనన్న ప్రభుత్వంలో మాత్రమే ఈ 300 స్క్వేర్ ఫీట్ ఇప్పుడు ఎవరైతే మీ అందరికీ కూడా మరి ఫ్రీగా జగన్మోహన్ గారు ఇస్తున్నారు అవన్నీ కూడా జగనన్న ప్రభుత్వంలో కట్టే అన్న సంగతి మరి మీ అందరూ కూడా తెలియపరచాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి వారు కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా మరి 300 స్క్వేర్ ఫీట్ ఒకటి కూడా కట్టలేదు. అలాగే 430 స్క్వేర్ ఫీట్ కూడా సుమారుగా 11,400 కడితే ఉంటే 7,000 స్లాబ్ వేశారు కానీ మిగతా కంప్లీట్ చేయలేదు. లోపల ఇంటీరియర్ కానీ అది కూడా స్లాబ్ వేశారు కానీ కట్టలేదు. ఆ 15 నెలలు కట్టలేకపోయిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి ప్రశ్న చేసుకుని మరి కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరిగింది. అది ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 128 కోట్ల రూపాయలు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కేవలం 36 కోట్ల రూపాయల మీద పనిచేశారు. ఆ పేమెంట్ కూడా అయ్యింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరి తాలూకు ఆశలతో మీ అందరూ కూడా శాసనసభ్యులు అయిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఈ టిడ్కోలకు సంబంధించి సుమారుగా 91 కోట్ల రూపాయలతో మరి పనులు చేశాం. ఇప్పటికీ కాంట్రాక్టర్ కూడా సుమారుగా 70 కోట్ల వరకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒకసారి మీరు వచ్చేసం కూడా తెలియాలి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కేవలం 36 కోట్ల రూపాయలతో పని అయితే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో మరి 91 కోట్ల రూపాయలు ఇచ్చిన సంగతి మరి పనిచేసిన సంగతి ఒకసారి మీ అందరూ కూడా తెలియపరుస్తూ మరొకసారి అంటే ఇంకొక మేమేమనుకున్నామంటే మన ఎస్ఐ గారు డిఈ గారు మన ఈ గారులతో మాట్లాడాం. మరొక నెల 2 నెలలు పూర్తి స్థాయిలో మేము ఇస్తామని చెప్పారు అన్నప్పటికీ కూడా మరి అలా కాదు సార్. మరి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళకి తాళాలు ముందు ఇచ్చేద్దాం మనం. తర్వాత నెమ్మదిగా
1 నెల 2 నెలల్లో మీరు కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వడానికి కావద్దు కనుక వారిని చెప్పడం జరిగింది. ఆ మేరకు మొన్నటి వరకు కూడా మరి 365 స్క్వేర్ ఫీట్ కానీ 430 స్క్వేర్ ఫీట్ కానీ అందరికి కూడా బెనిఫిషియల్ కి తాళాలు కూడా ఇచ్చాం ఎవరి తాళాలు. అలాగే ఇప్పుడున్న మీ అందరికి కూడా మరి ప్రతి ఇంటికి కూడా ఈ ప్రజా ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించే అధికారాన్ని అందించి ప్రజల సంక్షేమానికి పాటుపడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మంత్రి దాడిశెట్టి రాజాకు అండగా నిలవాలని యువ నాయకుడు దాడిశెట్టి మళ్లీ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తునిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రామకృష్ణ కాలనీలో పర్యటించిన ఆయనకు ప్రజల బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి మంచి జరిగిందని, మరోసారి ముఖ్యమంత్రిగా ఆయన నిలబెట్టేందుకు ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. తండ్రి గారైన దాడిశెట్టి రాజాకు తమ వంతుగా మద్దతు తెలిపి మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఏలూరు సుధాబాలు, యువత అధ్యక్షులు బాలు, రేలంగి, రమణగౌడ్, పోతుల లక్ష్మణ్, శ్రీహరి రాజు, పామర్తి మహేష్, షేక్ ఖాజా, కాసేవ్ కపిల్, శ్రీను, సురేష్ పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రియతమైన జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే మన ప్రియతమైన నాయకులు దాడిశెట్టి రాజా గారు, మా నాన్నగారు, ఆయన ఆదేశాల ప్రకారం ఈరోజు 2వ భాగంగా తుని పట్టణంలో రామకృష్ణ కాలనీలోని ఈరోజు ప్రచారం చేస్తున్నాము. ఈ వచ్చే నెలలోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. అందుకని మనం అందరూ కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రాజా గారిని అలానే జగన్ గారిని మళ్ళీ సీఎం కింద చేసుకోవాలని కోరుకుంటున్నాను. వార్డులో తిరిగేటప్పుడు మీకు ఎటువంటి సమస్యలు చెప్తున్నారు ప్రజలు? గడప గడపకి వెళ్ళినప్పుడు ప్రజలు గడప గడపకి తిరుగుతున్నప్పుడు ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన ఉంది. జగన్ గారు చేసిన మంచి, అలానే రాజా గారు అందించిన అన్ని పథకాలు, ఆయన చేసిన మంచి ఎప్పుడు మమ్మల్ని గెలిపిస్తుందని కోరుకుంటున్నాము. జై జగన్, జై రాజా. సమస్యలు ఏమన్నా మీ దృష్టికి తీసుకొస్తున్నారు. అన్ని సమస్యలు మాకు చెప్తున్నారు. అలానే నేను నాన్నగారికి తెలియజేస్తున్నాను. మన చైర్పర్సన్ సుధా గారు, ఇంకా యువ అధ్యక్షులు బాలు గారికి తెలియజేస్తున్నాము. సో అన్ని టైంకి అన్నీ జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం కొత్తపేట నియోజకవర్గంలో శైవ క్షేత్రాలు ఎక్కడ చూసినా శివనామ స్మరణతో మారుమోగాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు కాలువల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. సమీపంలో గల శైవ క్షేత్రాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రమైన కొత్తపేట మండల పరిధిలోని పలివెల శ్రీ ఉమాకొప్పేశ్వర స్వామి దేవాలయం నందు తెల్లవారుజాము నుండి విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనం కోసం శివాలయం నందు బారులు తీరారు. వేలాది సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మరోపక్క ఓంకారనాదంతో శివాలయాలు ఎక్కడికక్కడ మారుమోగాయి. భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో మారుమోగించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ బమిడిపాటి లక్ష్మీనారాయణ, ఈవో కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎస్ఐ బి అశోక్ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. Hey bro, what are they doing? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పలు శివాలయాలలో పరమశివునికి విశేష పూజలు నిర్వహించిన భక్తజనులు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న నారీమణులు. పెందుర్తి మండలం సుజాతనగర్ ఆకార స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన మహిళలు. అవినీతికి ఎలా పాల్పడాలి, ఎలా దోచుకోవాలని ఉదాహరణ చూపించే కేసుకు పాల్పడిన వ్యక్తి బాబేనన్న ప్రభుత్వ సలహాదారుడు సజ్జల. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు లక్షలాది కోట్లాది భూదోపిడీకి పాల్పడ్డాడని వివరించిన రామకృష్ణారెడ్డి. అనకాపల్లిలో చిరకాల రాజకీయ ప్రత్యర్థులు దాడి కొనతాల కలవడంతో పట్టణంలో ఆసక్తిగా మారిన ఎన్నికల వాతావరణం. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా వీరభద్రరావు నివాసంకు చేరుకుని తన గెలుపుకు సహకరించాలని కోరిన రామకృష్ణ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.